అలాగే ఇంకొక అప్డేట్ వచ్చేటప్పటికి జేపీ మోర్గాన్ అనౌన్స్ చేసింది. సో చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ని క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్కి ఉపయోగించబోతున్నారు అని చెప్పి. సో దీని వలన క్వాంటమ్ కంప్యూటింగ్ స్టాక్స్లో సో చాలా గ్రోత్ కనపడింది యుఎస్లో ఉన్న క్వాంటమ్ కంప్యూటింగ్ స్టాక్స్లో. అలాగే కర్ణాటక గవర్నమెంట్ కూడా 2035 లోపు నియర్లీ $20 బిలియన్ స్థాయిలో క్వాంటమ్ ఎకానమీని బిల్డ్ చేయాలని చెప్పి సో దానికోసం ఇంటర్నేషనల్ పెద్ద కంపెనీస్తో ఎంఓయూకి సో బిడ్స్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే క్వాంటమ్ హార్డ్వేర్ బాటిల్ నెక్ పై పనిచేసేటటువంటి స్టార్టప్ ఒకటి ఉంది. సో ఐజెంట్రానిక్ అనే కంపెనీ, ISENTRONIQ వెబ్సైట్కి వెళ్ళి చూడొచ్చు మీరు. 7.5 మిలియన్ యూరోస్ ఫండింగ్ రావడం జరిగింది దీనికి. సో వీళ్ళు ప్రధానంగా క్వాంటమ్ హార్డ్వేర్ బాటిల్ నెక్ మీద వర్క్ చేయబోతున్నారు. క్రయోజెనిక్ వైరింగ్ మీద వర్క్ చేస్తుంది ఈ స్టార్టప్ అనేది. సో దీని ఇండికేషన్ కూడా ఏంటి అంటే సో క్వాంటమ్ హార్డ్వేర్ మీద, క్వాంటమ్ సాఫ్ట్వేర్ మీద, క్వాంటమ్ అల్గారిథం డెవలప్మెంట్ మీద, క్వాంటమ్ యూజ్ కేసెస్ మీద, క్వాంటమ్ ప్రొడక్ట్స్ బిల్డ్ చేయడం మీద సో చాలా వర్క్ అనేది జరుగుతుంది. సో క్వాంటమ్ కంప్యూటింగ్ కెరీర్ అనేది